రైతుకు మెయిన్ 500 బోనస్ తోటి, రుణమాఫీ తోటి, తర్వాత రైతు బంధు తోటి 5 ఎకరాలకే పరిమితి చేయాలి బోనస్. రైతు బంధు కూడా పెద్ద 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1,00,000 కోట్లు పోతున్నాయి. అదే 5 ఎకరాల వరకు పెట్టి కటప్ చేస్తే సరిపోతాయి. ఇది మీరు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే సజెషన్ అనుకోవచ్చా? ఇదైతే మటుకు పక్క 5 ఎకరాల వరకు ఇవ్వాలి. ఎందుకంటే బోనస్ ఇస్తుంది కదా, కష్టం చేసి పండించిన వాడికి బోనస్ ఇస్తుంది. బోనస్ అది కష్టాతీతం. 500 బోనస్ అంటే ఇవాళ దళారీలకు చెవులు పుట్టినట్టు అవుతుంది. బోనస్ ఇస్తే మంచిగా ఐక్యంలో పోసుకుంటుండు, బోనస్ వస్తుంది. ఇలా ఒక్కొక్క రైతుకు ఎకరానికి 1,500, 16,000, 15,000 ఎకరానికి వస్తుంది బెనిఫిట్ బోనస్. బోనస్ ఇవ్వడం వల్ల అదే రైతు బంధు 100 ఎకరాల ఉన్నది 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పైన 100 ఎకరాల దిగిపోయింది. ఇది మాకైతే రేవంత్ రెడ్డి పాలన మంచిది. ఈ రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన, 5 ఎకరాల వరకే కటప్ చేయాలి. 5 ఎకరాలకు మించి ఇవ్వద్దు అసలు. రేవంత్ రెడ్డి దానిలో నాకు కూడా ఒకటి నచ్చిందన్న, ఇంతకుముందు పాలనలో కౌలు రైతులను పట్టించుకోలేదు, ఇక్కడ కౌలు రైతులు కూడా ఓకే అన్నాడు. దాని గురించి కౌలు రైతు ఇప్పుడు చెప్తున్నా కదా, కౌలు రైతు చేస్తే కష్టం, బోనస్ వస్తుంది రైతుకు. ఇది బోనస్. అది ఇప్పుడు ఇంకా కౌలు చేస్తున్నాం కదా, దానికి 500 బోనస్ వస్తుంది, పండించడానికి వస్తుంది, కౌలుకి ఇచ్చడానికి వస్తలేదు కదా. అది సబ్సిడీ సాయం అన్నట్టే. ఒక ఎకరానికి 20 క్వింటాలు పండి అనుకో 10,000 రూపాయలు అదనంగా. ఇప్పుడు వ్యవసాయానికి 21 క్వింటాల్ పంపుతుంది, 10,000 సాయం చేసినట్టే ఎకరం. అదే 3 ఎకరం అన్ని 10 ఎకరాలు చేసింది అనుకో 1,00,000 రూపాయలు బోనస్ వల్ల కౌలు రైతుకు. కౌలు రైతు అయినా ఏ రైతు కానీ అదే కౌలుకి ఇచ్చిన వాడికి బోనస్ పడదు కదా. అప్పుడు రైతే సేఫ్ ఉంటాడు, 100 ఎకరాలు సేఫ్ ఉండాలి. ఇది నేను చెప్తాను, బోనస్ రైతు భరోసా కూడా 5 ఎకరాలకే కటప్ చేయాలి. అప్పుడు సన్నకారు నిమ్మలంగా వస్తుంది, పేద బలహీన వర్గాలు కూడా ముందరికి వస్తాయి.